హే హాయ్ గైస్, వీఆర్ వాచింగ్ గోపరేట్స్ ఆర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో టీసీఎస్ కంపెనీ నుంచి అయితే నేను రీసెంట్గా మన లాస్ట్ వీడియో ఏదైతే ఉందో టీసీఎస్ NQ2 టెస్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కానీ ఈరోజు టీసీఎస్ నుంచి అయితే మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 23-24 బ్యాచెస్ సంబంధించిన స్టూడెంట్ అయితే డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ అయితే మనకి Naukri.comలో అయితే ప్లేస్ అయింది. సో నౌకరీ ప్రొఫైల్ ఎవరైతే ఉందో వాళ్ళకైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా అయితే నౌకరీ ప్రొఫైల్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో తర్వాత అయితే మీ యొక్క ప్రొఫైల్ అంటే ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా చదివేసి ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోండి. సో టీసీఎస్ కంపెనీలో అయితే వాళ్ళైతే సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇదైతే కంప్లీట్గా వాక్-ఇన్ డ్రైవ్ అయితే అవుతుంది. సో విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్, అదేవిధంగా విజయవాడ లొకేషన్స్కి అయితే ఈ వాక్-ఇన్ డ్రైవ్కి అయితే మీరు డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళేసి సో ఈ వాక్-ఇన్ డ్రైవ్లో అయితే అటెండ్ అవ్వండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే చేసేసుకొని మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు టీసీఎస్ కంపెనీలో. ఇది కంప్లీట్గా నాన్ ఐటీ జాబ్ అవుతుంది. సో ఒకసారి మనం స్క్రీన్ మీదకి వెళ్ళినట్లయితే ఈ లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను కదా. సో మీరైతే ఈ నౌకరీ ప్రొఫైల్ని ఓపెన్ చేసేసి ఆ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే ఓపెన్ చేసేసి డైరెక్ట్గా అయితే ఈ పేజ్కి అయితే డైరెక్ట్ అవుతారు. సో ఒకసారి చూడండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పొజిషన్ వచ్చేసి సిటిజన్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ అయితే వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి అయితే కంప్లీట్గా ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే హైర్ చేసుకుంటామని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో అదేవిధంగా ఏ లొకేషన్కి ఇది ప్లేస్ అయిందంటే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. కంప్లీట్గా మనం ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, గ్రీటింగ్స్ ఫ్రమ్ TCS. We are looking for young and smart non-technical graduates and post graduates for MEGA e-government project. సో TCS వాళ్ళైతే ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని అయితే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే BSc, BCom, BA చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్లో హైర్ చేసుకుంటామైతే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో కరెంట్లీ వీ హ్యావ్ ఫ్యూ ఓపెన్ పొజిషన్స్ ఫర్ ది రోల్ ఆఫ్ సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అట్ హైదరాబాద్, వైజాగ్ అండ్ విజయవాడ లొకేషన్. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ద ఇంటర్వ్యూ 19 December to 27 December మధ్యలో అయితే మీరైతే ఈ డైరెక్ట్గా ఈ వాక్-ఇన్ డ్రైవ్లో అయితే మీరు వెళ్ళి అటెండ్ అవ్వమని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. సో ఎక్స్పర్ట్ 21 and 22, 25. సో 21 డేట్, 22 and 25 డేట్, ఈ డేట్ మధ్యలో అయితే వెళ్ళొద్దండి. సో ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 25 ఫెస్టివల్ ఉంటుంది కదా. సో 21, 22 వాళ్ళు మేబీ అవైలబుల్లో ఉండకపోవచ్చు. 19 నుంచి 27 డేట్ మధ్యలో ఎప్పుడైనా వెళ్ళండి. కానీ 21st డేట్, 22, 25 మాత్రం మీరు వెళ్ళొద్దని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ రోల్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, దిస్ ఈజ్ ఏ నాన్ టెక్నికల్ రిక్వైర్మెంట్, హెన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ డోంట్ నీడ్ టు అప్లై. సో BE, BTech, MTech, MCA క్యాండిడేట్స్ అయితే దీనికైతే అప్లై చేసుకోవద్దని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఎవరు అప్లై చేసుకోవాలనుకునేది ఒకసారి చూసుకున్నట్లయితే, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BA, BBA, BBM, BCom, BSc, BCA అండ్ MBA స్టూడెంట్స్ మినిమం 50% అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోమని చెప్పేసి చెప్తుండే. ఆల్రెడీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ చూడండి. డీసెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ గుడ్ పర్సనాలిటీ అండ్ కస్టమర్ హ్యాండిలింగ్ స్కిల్స్, అదేవిధంగా ప్రొఫిషియెంట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో మస్ట్ అండ్ షుడ్ బిగా మీకు తెలుగు వచ్చి ఉండాలి, అదేవిధంగా ప్రొఫిషియెంట్గా ఇంగ్లీష్ వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. కంప్యూటర్ సావి అండ్ గుడ్ కీబోర్డ్ స్కిల్స్ అండ్ అక్యూరసీ. సో మీకైతే కీబోర్డ్ టైపింగ్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఫ్రెషర్స్ ప్రిఫర్ 23 and 24 పాస్డ్ అవుట్. సో ఫ్రెషర్స్ అంటే 23, 24లో డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళని కూడా హైర్ చేసుకుంటామని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అదేవిధంగా క్యాండిడేట్స్ హూ ఆర్ అటెండ్ TCS ఇంటర్వ్యూ ఇన్ ది లాస్ట్ 6 months నీడ్ టు నాట్ అప్లై. సో మీరు 6 months బ్యాక్ ఏదైనా TCS ఇంటర్వ్యూకి మీరు కానీ అటెండ్ అయినట్లయితే సో ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవద్దని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒకసారి చూసుకున్నట్లయితే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ టు బీ క్యారీడ్ ఫ్రమ్ వాక్-ఇన్. సో మీరు ఈ వాక్-ఇన్ డ్రైవ్కి వెళ్ళాలంటే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలనేది అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీ యొక్క రెజ్యూమ్ తీసుకెళ్ళండి, అదేవిధంగా 1 photograph, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్ అండ్ పాన్ కార్డ్ అయితే మ్యాండేటరీ అంటున్నాడు. అదేవిధంగా ఆల్ ఎడ్యుకేషనల్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్స్. సో మీకు దగ్గరలో ఉన్న లొకేషన్కి ఏదైతే ఉందో ఆ లొకేషన్కి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు తీసుకెళ్ళండి. సో ఒకసారి మనం ఈ యొక్క వాక్-ఇన్ షెడ్యూల్ యొక్క లొకేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బేగంపేటలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్ర దగ్గరికి అయితే వెళ్ళమని చెప్తున్నారు. అదేవిధంగా కాంటాక్ట్ పర్సన్ కూడా ఇచ్చారు చూడండి, మిస్టర్ రాధాకృష్ణన్ అండ్ మిస్టర్ చైతన్య. అదేవిధంగా వెన్యూ 2 చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సేవా కేంద్ర 2 లొకేషన్స్ ఇచ్చారు హైదరాబాద్కి వచ్చేసి. సో వెన్యూ 3 చూసుకున్నట్లయితే విశాఖపట్నం బొత్స స్క్వేర్లో ఇచ్చారు. అదేవిధంగా పాస్పోర్ట్ సేవా కేంద్ర ఇన్ విజయవాడ
ఎంజీ రోడ్లో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్ర విజయవాడ లొకేషన్కి అయితే ఈ 4 లొకేషన్స్లో అయితే వాళ్ళు వాక్-ఇన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు రిఫర్ చేసే ప్యాకేజ్ ఏంటంటే 2.5 to 3 lakh LPA అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి అయితే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.